రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. విధి నిర్ణయము రాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే చాలా హెచ్చరికలు మనకు ఈ గ్రంథంలో కనిపిస్తున్నాయి కదండి. మరి ఈరోజు మనం ఉన్నటువంటి స్థితి కూడా అదే స్థితి కదా. మనకు కూడా దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అనంటే, మనము చివరాఖరి దినాల్లో ఉన్నాం, అంతానికి చాలా దగ్గరలో ఉన్నాం, దేవుని యొక్క రెండవ రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా మనలో కొందరు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడడం లేదు, ఆయన సన్నిధానంలో కనిపించడానికి ఇష్టపడడం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, త్వరగా నేను రాబోతున్నాను. మరి ఆ రోజున ఉగ్రత దినము కనుక, ఆ రోజున నువ్వు తప్పింపబడాలి అనంటే, ఆ రోజు నువ్వు నా శిక్షకు గురి కాకుండా ఉండాలి అనంటే, ఈరోజే నువ్వు కూడుకుని నా యొద్దకు రా, ఈరోజే నా సన్నిధానంలోనికి రా, ఈరోజే నువ్వు మారు మనసు పొందుకో, రక్షణను నువ్వు ధరించుకున్నటువంటి నువ్వు వాడిగా ఉండు. ఈరోజు నువ్వు గనక రాకపోతే నా కోపాన్ని నువ్వు రుచి చూడవలసి ఉంటుంది అని దేవుని యొక్క మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. మరి నిజమే కదా, విధికి ఒక నిర్ణయం అనేది ఉంది. దేవుడు అది తీర్చబోతున్నాడు. త్వరలో భూమి అంతము కాబోతూ ఉన్నది, సృష్టి అంతా కూడా నాశనము కాబోతూ ఉన్నది, ఆయన యొక్క రాకడ రాబోతూ ఉన్నది. మరి ఈసారి న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆ న్యాయాధిపతి మనల్ని గూర్చి తీర్పు తీర్చబోతున్నాడు. మనము గనక మరి దేవుని యొక్క బిడ్డలం కాదని కనుక తీర్పు తీర్చబడితే అది బహా ఘోరమైనటువంటి తీర్పు. కాబట్టి అటువంటి తీర్పు నుంచి మనం తప్పింపబడాలి అని అంటే సమయము దేవుడు ఇస్తూ ఉండగానే, మరి మనకు సమయం ఉంటుండగానే మనం దేవుని యొద్దకు వచ్చేటువంటి వారం ఉండాలి. నాకేమైందిలే, నేను బాగున్నానులే, దేవుడు నన్ను పట్టించుకోలే, లేకపోతే దేవుడు నన్ను చూస్తున్నా ఏమీ అనడం లేదులే అని చెప్పి మన సొంత ఆలోచనలతో మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఆయన యొద్దకు రాకుండా, సర్వేశ్వరుని యొద్దకు రాకుండా మనకి ఇష్టమైనటువంటి దారిలో గనక మనం తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఒకానొక రోజున ఆ యొక్క ఉగ్రత దినమును మనము ఉగ్రతను మరి సంపాదించుకునేటువంటి వారము ఉంటాం. శిక్షను అనగా శిక్ష ఏంటి? నరకము కదా. మరి ఆ నరకంలో నిత్యము కూడా మరి మరణించేటువంటి స్థితిలో మనం ఉంటాం. కాబట్టి అటువంటి వారముగా కాకుండా మనం దేవుని పైన ఆధారపడినటువంటి బిడ్డలము కనుక మనం ఆయన పైన ఆనుకునేటువంటి వారముగా, మరి మనము చేసినటువంటి పాపములు ఆయన యొక్క సన్నిధానంకి వచ్చి మరి ఒప్పుకుని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితము, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము, నీతితో కూడినటువంటి జీవితం మనం జీవించుదాం. అప్పుడు మనం ఉగ్రతా దినమును తప్పించబడేటువంటి వారము ఉంటాం. ఎందుకంటే ఆ రోజున మనం ఎదుర్కోలేం, అది బహు భయంకరమైనటువంటి దినము కనుక మరి అటువంటి దినంలోనికి మనం ప్రవేశించకూడదంటే మనకు సమయం ఉంటుంది, కానీ మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుని యొద్దకు వచ్చి నన్ను ఆయన స్తుతించి ఘనపరిచి మరి ఆయన హెచ్చించి మన జీవితాలను మార్చుకునేటువంటి వారము పొందాం. అటువంటి కృప దేవుని మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వేశ్వరుడా, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు ప్రవ్వా. అయా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అయా, ఇప్పటికైనా నేను స్తుతించే వారముగా, ఎప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టేటువంటి వారముగా, ఇప్పటికైనా నీతిని రక్షణను ధరించుకునేటువంటి వారముగా ఉండేట్టుకుని మాకు సహాయం దయచేయండి. అయా, నీ రాకడలో నిలిచుండేటువంటి అయా నా తండ్రి, నా ప్రభా, నిన్ను ఎదుర్కొనేటువంటి ధైర్యము మాకు లేదు ప్రభా. ఎందుకంటే నిన్ను ఎదుర్కోవాలంటే ప్రభా అటువంటి నా ప్రభా అయా నా తండ్రి నీతి మాలో లేదు కనుక, అటువంటి పరిశుద్ధత మాలో లేదు కనుక, నీ ఉగ్రతకు పాత్రలుగా మేము అవ్వకుండా ఉండినట్లు నువ్వు సమీపిస్తుండగానే ప్రభా అయా నా తండ్రి మీకు నాయన విధేయత చూపి మా బ్రతుకుల్లో మార్చుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.